పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏకే రత్నకుమారి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ. వెస్ట్ బెంగాల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ను అత్యాచారం చేసి ప్రాణాలు తీసిన ఘటనకి నిరసనగా సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు మరియు సిబ్బంది సాలూరు జాతీయ రహదారిపై కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒక్క కలకత్తాలోనే కాదు, అన్ని ఏరియాస్లో కూడా లేడీస్ మీద, ఎస్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్ మీద జరుగుతున్న అటాక్స్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి మరీ పునరావృతం కాకుండా ఉండడానికి గవర్నమెంట్ వాళ్ళు తప్పనిసరిగా సీరియస్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చెప్పండి. కలకత్తాలో ఒక సెకండ్ ఇయర్ పీజీ డాక్టర్ గారి మీద, అంటే ఆమె లేడీ డాక్టర్ గారు, ఆమె మీద జరిగిన అత్యాచారానికి నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మేమందరం మా హెల్త్ ఫెటర్నిటీ తరపు నుంచి మేమందరం చిన్న నివాళి అర్పిస్తున్నాం. ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. అందరూ మద్దతు ఇవ్వాలి, అందరూ ఆమె ఆత్మకు శాంతి కూర్చాలని, దేవుడిని ప్రార్థించాలని కోరుకుంటూ మేము ఈ ర్యాలీ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఫ్యూచర్లో ఇంకెవరికి రాకుండా మీరందరూ సహకరించి, అందరూ మంచి బుద్ధితో ఇలాంటి పునరావృతం కాకుండా సహకరించాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ని, అందరినీ, సమాజాన్ని, అందరినీ కూడా. ముఖ్యంగా ఇలాంటివి విన్నప్పుడల్లా ఇంట్లో మనకి అందరూ తల్లి, చెల్లి, అమ్మాయిలు అందరూ ఉంటారు. ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా చంటి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే ఒకసారి సభ్య సమాజం ఏం చేయబోతోంది అనుకోవాలి. అందుకే సంస్కారవంతంగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కూడా సహకరించి అందరూ మంచి పరివర్తనతో పిల్లలందరూ పైకి రావాలని, అందరూ సహకరించాలని మా విజ్ఞప్తి. ఇంకా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, మహిళలపై అత్యాచారాలు ఇంక ముందు ఎప్పుడూ జరగకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాము.